జెప్టో వాళ్ళ మెయిన్ థీమ్ మనతో 10 మినిట్స్లో గ్రాసరీస్ డెలివరీ చేయించాలి. వాళ్ళ కస్టమర్స్కి విత్ ఇన్ షార్ట్ టైంలో వాళ్ళ ఐటమ్స్ డెలివరీ చేయించాలనే కాన్సెప్ట్తో వీళ్ళైతే ఈ జెప్టో సర్వీస్ తీసుకొచ్చారు. ఇందులో మనకంటూ ఒకే జెప్టో స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్ నుండి విత్ ఇన్ 4 కిలోమీటర్స్లో మాత్రమే మనకి ఆర్డర్లు అయితే పడుతూ ఉంటుంది. సో ఎక్కువగా దూరం ట్రావెల్ చేయాల్సిన పనేమీ ఇక్కడ ఉండదు మనకి. ఇప్పుడు కూడా ఫస్ట్ ఆర్డర్ నాకు విత్ ఇన్ 2 కిలోమీటర్ లోపలనే ఆర్డర్ అయితే పడింది. నియర్ బై కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాం భయ్యా. ఇదే కస్టమర్ లొకేషన్ అయితే యాప్లో ఇక్కడే చూపిస్తుంది, ఒకసారి చూద్దాం. ఇదే లొకేషన్ భయ్యా. ఫస్ట్ మనం రాగానే కస్టమర్కి కాల్ చేసే ముందు ఇక్కడ మార్క్ టు అరైవ్డ్ అని నోటిఫికేషన్ ఇవ్వాలి. ఓకేనా? నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనం కస్టమర్కి కాల్ చేయాలి. సో యాప్ ఓపెన్ చేయగానే మార్క్ అరైవ్డ్ అని కనిపించింది. ట్యాప్ చేశాను. ఇక్కడ రైట్ సైడ్లో కాల్ సింబల్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే మనకి 4 రీజన్స్ అయితే చూపిస్తుంది. ఇందులో ఏదో ఒక రీజన్ పెట్టి కస్టమర్కి అయితే కాల్ చేద్దాము. సో మీరు కూడా ఇలానే చేయండి. ఓకేనా? ఓకే అన్న. మరి కస్టమర్ సార్కి కాల్ చేయగానే కిందకు వచ్చారు. నేను షాక్ అయిపోయినా. ఈ 26 kgs రైస్ బ్యాగు ఈ కస్టమర్ సారే పైకి తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పి. కాదు భయ్య, నన్నే తీసుకెళ్ళమన్నారు. కానీ కిందకు వచ్చి తను ఇల్లు ఎక్కడుంది, ఫ్లాట్ ఎక్కడుందని గైడ్ చేయడానికి తనైతే కిందకి వచ్చారు. అట్ ద సేమ్ టైం తను వర్క్ మీద బయటకి అయితే వెళ్ళిపోతున్నారట. ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ జెప్టోలో ఎలాంటి మెటీరియల్స్ వచ్చినా సరే మనం డోర్ డెలివరీ చేయాలి భయ్య. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, బట్ ప్రతిసారి ఇలా రైస్ బ్యాగ్లు వస్తాయని కాదు. సమ్ టైమ్స్ ఒక రోజులో ఒకటో రెండో రావచ్చు. బట్ మనకి డబ్బులు కావాలంటే కష్టపడి ఒళ్ళొంచి పని చెయ్యాలి. అది మీరు చేస్తారా చేయరా అని మీ ఇష్టం. బట్ ఇందులో వర్క్ ఇలా ఉంటుందని చెప్పడం మాత్రమే నా ముఖ్య ఉద్దేశం, గుర్తుపెట్టుకోండి. సో నేనొక్కడనే కాదు, జెప్టో రైడర్స్ చాలా మంది ఈ వర్క్ అయితే చేస్తున్నారు. సో పొట్టకోటి కోసం పని చేయడంలో తప్పేమీ లేదు. మనం దొంగతనం చేయట్లా, ఒళ్ళొంచి పని చేసుకుంటున్నాం. అవునా కాదా? ఇక పెట్టామా రైస్. కస్టమర్స్ ఆర్డర్ పెట్టిన మెటీరియల్స్ అన్నీ వాళ్ళ ఇంటి దగ్గర సబ్మిట్ చేసేటప్పుడు ఆ మెటీరియల్స్కి మనం ఒక ఫోటో తీసుకోవాలి. యాప్లో ఫోటో తీసుకుని సబ్మిట్ చేసిన తర్వాత డెలివరీ అనేది కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఈ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఉంది భయ్య. ఈ లిఫ్ట్ ఉండడం వల్ల నాకైతే అడ్వాంటేజ్ అయితే ఉంది. సో లిఫ్ట్ లేదంటే ఖచ్చితంగా మెట్ల మీద నుంచి మోసుకొని అయితే వెళ్ళాలి. హైదరాబాద్లో మోస్ట్లీ 80% అపార్ట్మెంట్స్కి లిఫ్ట్లు అయితే ఉంటాయి. రిమైనింగ్ 20% లిఫ్ట్స్ అయితే ఉంటాయి.